మంచిది. కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా ఏమా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. చాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి అందరు. హలో, తలల పైకి ఎత్తండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్పొంపులు పొందే మనం పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క లేఖనం మరొకసారి మనలను హెచ్చరిక చేస్తూ ఉంది. స్వయంగా దేవుడే అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, ఐ యామ్ హోలీ అంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా గుండె మీద చేసుకుని నేను పరిశుద్ధుడను, లేకపోతే నేను పరిశుద్ధురాలను అని చెప్పే ధైర్యం బహుశా ఈ లోకంలో ఎవరికి లేదు, దేవుడికి తప్ప. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడను అని ఖచ్చితంగా కన్ఫామ్గా ఆయన చెబుతున్నాడు. అర్థమవుతుందండి? కనుక ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆయన మనలను హెచ్చరిక చేస్తున్నాడు. వింటున్నారా? ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధులమై ఉండాలని దేవుడు బలంగా కోరుకుంటున్నాడు. బాగా వినాలి. మనం కొన్ని విషయాలు చూస్తే, ఇప్పుడు మనం చదివాం దేవుడు పరిశుద్ధుడు అని. రెండవదిగా చూస్తే ఆయన కూర్చునే సింహాసనం కూడా పరిశుద్ధమైనది అని లేఖనం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 47వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 47వ కీర్తన 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సో దేవుడు పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు లేరు ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి కింద కానీ. దేవుని బిడ్డలారా, పుణ్య పురుషులు కానీ, పరమాత్ములు కానీ, యుగ పురుషులు కానీ, శగ పురుషులు కానీ పిలువబడిన వారెవరూ కూడా పరిశుద్ధులుగా ఎంచబడలేదు. నేను పరిశుద్ధుడని ఎవరు కూడా చెప్పలేదు. మనం ఆరాధించే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని అంటున్నాడు. రెండవదిగా ఆయన కూర్చునేటటువంటి సింహాసనం కూడా పరిశుద్ధమైనటువంటి సింహాసనము అని లేఖనం సెలవిస్తాం. సో ఆయన సింహాసనం కూడా అపవిత్రమైంది కాదంట. ఆయన కూర్చునేటటువంటి స్థలము కూడా చాలా చాలా పరిశుద్ధమైనది అని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే ఆయన నామము కూడా పరిశుద్ధమైనది. నామము అంటే పేరు. ఆయన పేరు కూడా పరిశుద్ధమైనదని బైబిల్ చెప్తుంది. అది ఎక్కడుంది అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 36వ వచనంలో ఉంది. అలాగే కీర్తన గ్రంథము 30వ కీర్తన 20వ వచనంలో ఉంది. నేను నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నేను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశముల నుండి మమ్మను విడిపించుము. ఆయన నామము కూడా పరిశుద్ధమైన నామము. పరిశుద్ధమైన పేరు ఎవరికైనా ఉందా ఈ లోకంలో? లేదు.
సో ఆయన పేరు కూడా పరిశుద్ధమైనది అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పిస్తూ శిష్యులుగా అంటాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటాడు. అంటే దేవుని నామము ఆయన నమ్మిన బిడ్డలను బట్టి ఏమవుతుంది అంటే అపవిత్రమైపోతుంది. ఆయన నమ్మిన బిడ్డలను బట్టి దేవుని నామము అపరిశుద్ధమవుతుంది. అరే వీళ్ళంటారా యేసు ప్రభు బిడ్డలు, అరే వీళ్ళంటారా దేవుని పిల్లలు, వీళ్ళంటారా మందిరానికి వెళ్ళేది, వీళ్ళు చర్చికి వెళ్తారంటారా, వీళ్ళ పనులు ఎలా ఉన్నాయో చూడండిరా అని చెప్పి మనం చేసే పనులను బట్టి దేవుని నామము అన్యజనుల మధ్యలో అపవిత్రపరచబడుతుందని మనం చూస్తున్నాం. కానీ స్వతహాగా దేవుని నామము పరిశుద్ధమైనది. కాబట్టి ఈరోజు దేవుని నామము నిన్ను బట్టి ఇంకా పవిత్రపరచబడుతుందా, ఇంకా పరిశుద్ధమైనదిగా ఎంచబడుతుందా, లేకపోతే నిన్ను బట్టి దేవుని నామము ఇంకా అపవిత్రమవుతుందా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే ఆయన మందిరము కూడా పరిశుద్ధమైనటువంటి మందిరము. కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ వచనం చదువుదాం. 93వ కీర్తన 5వ వచనం చూడండి. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనం 7వ వచనంలో కూడా ఉంది, ఆయన మందిరము పరిశుద్ధమైనటువంటి మందిరం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కూడి వచ్చామే, ఇక్కడ కూర్చున్నామే, ఈ మందిరం అంట ఇలాంటి మందిరము కాదంట, ఇది చాలా చాలా పరిశుద్ధమైనటువంటి మందిరము అని మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు. రెండవది, ఆయన సింహాసనము పరిశుద్ధమైనది. మూడవదిగా ఆయన నామము పరిశుద్ధమైనది. నాలుగవది, ఆయన మందిరము కూడా పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నాము. ప్రియులారా, దేవుని ఆరాధించే దినము కూడా పరిశుద్ధమైన దినము, విశ్రాంతి దినము అని మనం చూస్తున్నాం. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను, పరిశుద్ధపరిచెను. ఎలయనగా దేవుడు దాన్ని చేసినట్లు. దాని తర్వాత ఇంకో మాట చదువుదాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనం. అందుకతడు యెహోవా చెప్పిన మాట విని, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. అంటే దేవుడు మానవులకు ఏర్పరిచినటువంటి ఆ దినము కూడా పరిశుద్ధమైనటువంటి దినము అని మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం ఉందే, పరిశుద్ధ గ్రంథం అని దానికి పేరు. లేఖనములు, పరిశుద్ధ లేఖనములు అని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ గ్రంథము అని మనం పిలుస్తామే. అన్యజనులు అంటారు, ఆ నల్లట్ల పుస్తకం పట్టుకుని వెళ్తారు అంటారే. ఈ లేఖనములంట పరిశుద్ధమైనవి అని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం. అమ్మా 2:14. థ్యాంక్ యూ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. సో నువ్వు పట్టుకుంటున్నవే నీ చేతితో, ఆ లేఖనాలు కూడా ఎలాంటివి అంట? పరిశుద్ధమైన లేఖనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దామా? హల్లెలూయా. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు. రెండవది, ఆయన సింహాసనము పరిశుద్ధమైనది. మూడవదిగా ఆయన నామము పరిశుద్ధమైంది. నాలుగవదిగా ఆయన మందిరము కూడా
పరిశుద్ధమైనటువంటి మందిరము, ఐదవదిగా ఆయన ఏర్పాటు చేసిన దినము పరిశుద్ధమైనది, ఆరవదిగా లేఖనములు కూడా పరిశుద్ధమైనవి. దేవుని బిడ్డలారా, ఆయన సంఘము కూడా పరిశుద్ధమైనదంట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఏ సంఘంగా కూడుకోవాలంట? పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మళ్ళీ చెప్పండి వరుస పెట్టి. ఒకటి, దేవుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. రెండవది, ఆయన సింహాసనము పరిశుద్ధమైనది. 3, మనము ఉచ్చరించే ఆయన నామము పరిశుద్ధమైనది. 4వదిగా ఆయన మందిరము, మనం కూర్చునే మందిరము పరిశుద్ధమైనది. తర్వాత ఆయన లేఖనములు పరిశుద్ధమైనవి, ఆయన ఏర్పరిచిన దినము పరిశుద్ధమైనది. ఇంకా చెప్తే ఆయన సంఘము కూడా పరిశుద్ధమైనది. మరి నీవు పరిశుద్ధమేనా? మనం పరిశుద్ధులమేనా? పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నావు, పరిశుద్ధ లేఖనాలు చేతబట్టుకుని వస్తున్నావు. దేవుని బిడ్డ, పరిశుద్ధుడైనటువంటి దేవుని మందిరంలో కూర్చుంటున్నావు, పరిశుద్ధుడైన దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నావు, పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తున్నావు, పరిశుద్ధుల సంఘములో కూర్చుంటున్నావు. పరిశుద్ధుడవేనా? హలో, ప్రశ్న. ఒక ఆయన అన్నాడు, పప్పు గుత్తి ఎప్పుడు పప్పులోనే ఉంటుంది కానీ దానికి ఆ వాసన తెలియదంట, దాని రుచి తెలియదంట. దేని రుచి? పప్పు యొక్క రుచి తెలియదు. ఈరోజు చాలామంది అలాగే ఉంటున్నారు. పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వస్తున్నారు, పరిశుద్ధుడైన దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నారు, పరిశుద్ధ లేఖనాలు పట్టుకుంటున్నారు, వారి చేతిలో ఉంటున్నాయి, గుళ్ళో ఇంట్లో ఉంటున్నాయి, కొంతమందికి తల దగ్గర ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధిస్తున్నారు, పరిశుద్ధ సంఘములో కూర్చుంటున్నారు, వచ్చి పరిశుద్ధత లేని వారుగా ఉంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం. వారి క్రియల్లో పరిశుద్ధత లేదు, వారి మాటల్లో పరిశుద్ధత లేదు, వారి ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, వారి ఆలోచనలు, వారి తలంపులు అపవిత్రమైనవిగా ఉంటున్నాయి, అపవిత్రమైనవిగా ఉంటున్నాయి. దేవుని బిడ్డ, నువ్వు ఆ పప్పు గుత్తు లాంటి దానివే. నీలో ఆ పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధత నీలో లేకపోతే నువ్వు కూడా అలాంటి వ్యక్తివే. ప్రభు శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నటువంటి నీవు అపవిత్రముతో అది తీసుకుంటున్నావంటే నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కాదు, దేవుని సంఘానికి చెందిన వ్యక్తివి కాదు. దేవుని బిడ్డలారా, అసలు దేవుని యొక్క కుమారుడవు, కుమార్తెవు కానే కాదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆ స్థలము పరిశుద్ధం అయిపోయింది. ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పాలంటే, ఎందుకంటే ఒక అరణ్యం ఉంది, అరణ్యంలో మోషే గొర్రెలు కాస్తున్నాడు. అరణ్యం అనేది సాదాసీదాగా మనందరికీ తెలిసిందే, మామూలుదే, జస్ట్ నార్మల్. గొర్రెలు తిరుగుతాయి, మేకలు తిరుగుతాయి, అరణ్యంలో పశువులు తిరుగుతాయి, మరి మనుషులు కూడా తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి అరణ్యంలో మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు ఆ పొదలో ప్రత్యక్షమయ్యాడో దేవుడు అంటాడు మోషేతో, మోషే, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైంది. వాస్తవానికి అరణ్యం పరిశుద్ధమైంది కాదు, పరిశుద్ధుడైన దేవుడు ఆ స్థలంలోకి వచ్చాడు కాబట్టి అదేమైపోయింది? పరిశుద్ధమైంది. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు తిరుగుతారు అరణ్యంలో, ప్రతి మనుషులు తిరుగుతారు. గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, పశువులు తిరుగుతూ ఉంటాయి. పశువులు తిరిగే స్థలాన్ని పవిత్రమని మనం అనలేం,
ఎందుకంటే ఎంతో వాసన వస్తూ ఉంటుంది అక్కడ. కానీ అది ఎలాంటి ప్రాంతమైనా దేవుడు దిగొచ్చేసరికి అది పరిశుద్ధమైంది. మరి నువ్వు పరిశుద్ధమయ్యావా? దేవుని మందిరానికి వస్తున్నా నీవు పరిశుద్ధంగా మార్చబడ్డావా? ఇంకా చెప్పాలంటే ఎరికో పట్టణంలో యెహోషువ నిలబడి ఉన్నాడు. దూసిన కత్తి చేత పట్టుకుని యేసు ప్రభు దిగొచ్చాడంట ఎరికోలోకి. యేసు ప్రభు అని రాయబడలేదు, కానీ యెహోవా దూత ఖడ్గము ధరించి యెహోవా సేనాధిపతిగా వచ్చాడంట ఆయన. యెహోషువ అంటాడయ్యా, నువ్వు మా పక్షంగా వచ్చావా, మా విరోధుల పక్షంగా వచ్చావంటే నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అంటాడు. వెంటనే గడగడ ఉణిగిపోయి నేల మట్టుకి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు ఆ దూతకి. ఆ దూత అంటాడు, ఆగు, నువ్వు నిలబడిన ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు తీసి పక్కన పెట్టు అంటాడు యెహోషువను కూడా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆ మాట. 5వ అధ్యాయము ఎన్నో వచనమో ఒకసారి చూడండి. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, ఎన్నో వచనం అది? 13, అంతేనా? 13వ వచనం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నా అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అనేను. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. మన ప్రభువుకు మరొక పేరేంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. యేసు ప్రభువే ఆ రోజున సేనాధిపతిగా కత్తి తీసుకుని వచ్చాడు. దూసిన కత్తి చేత పట్టుకుని ఎరికో ప్రాంతంలో నిలబడితే అప్పుడు యెహోషువ ఏం చేశాడండి? ఆయన ఎదుట నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునకు సెలవిచ్చినదేమనగా. యెహోషువ గడగడ ఉనికిపోతున్నాడు ఆ దూతను చూసి. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావా? వణుకుతున్నావా? గడగడ వణుకుతున్నావా? అపవిత్రమైన చెప్పులు తీసేస్తున్నావా? చెప్పులంటే అపవిత్రతకు సాదృశ్యం అనుకుందాం. ఎన్ని అపవిత్రతలు నీలో ఉన్నాయి? తీసేస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చినా నీవు, ప్రభు సన్నిధికి వచ్చిన నీవు అపవిత్రతతోనే పాటలు పాడుతున్నావా? అపవిత్రతతోనే వాక్యాలు చదువుతున్నావా? అపవిత్రతతోనే సాక్ష్యాలు చెప్తున్నావా? మైకి పట్టుకొని, బైబిల్ పట్టుకొని. ప్రభు సన్నిధికి వచ్చినటువంటి నీవు అపవిత్రతతోనే ఇవన్నీ చేస్తున్నావు అందరూ చూడాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పాపము చేయని యెహోషువనే దేవుని చూడగానే గడగడ వణికిపోయాడు. సాగిలపడి నేల మట్టుకి సాగిలపడి నమస్కారం చేశాడంట. నీలో ఆ సాగిలపడే మనసు లేదే. పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపిష్టి హృదయముతో వచ్చి ఇక్కడికి నీకు భయం కూడా ఉండట్లేదు కదా దేవుడు అంటే. అలాంటి నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, చెప్పులు తీసి అంటాడు. ఎరికో పరిశుద్ధమైందా? కాదే. ఎరికో వేశ్యలుండే పట్టణమే. ఎరికో వేశ్యలు సువాసన వెదజల్లే పట్టణం కదా అది. ఎరికో అనేది విగ్రహారాధన ఉండే పట్టణం కదా అది. ఎరికో అనేది దొంగలుండే పట్టణం కదా. యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తుంటే దొంగలు కొట్ల ఒక వ్యక్తిని అంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. అలాంటి పట్టణము దేవుడు దిగిరాగా ఆ స్థలం ఏమైందంటే పరిశుద్ధం అయిపోయింది. మరి నువ్వు అవుతున్నావా పరిశుద్ధం? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరంలో ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి బైబిల్ నీ చేతిలో ఉంటుంది? పరిశుద్ధం అవుతున్నావా? పవిత్రం అవుతున్నావా? నీ మాటలు పవిత్రం అవుతున్నాయా? నీ క్రియలు, నీ ప్రవర్తన పరిశుద్ధం అవుతుందా? పప్పు గుత్తే కాదు, తేనెలో స్పూన్ పెట్టి ఉంచు రోజులు ఆ స్పూన్ అలాగే ఉంటుంది. దాని టేస్ట్ ఆ స్పూన్కి ఏం తెలీదు, అలా ఉంటుంది కానీ కదండి. ఈరోజు క్రైస్తవులు చాలామంది అలాగే ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వస్తున్నారు,
అపవిత్రుడైన దేవుళ్ళని ఆరాధించట్లా వీళ్ళు. పరిశుద్ధుడైన దేవుని లేఖనాలే చదువుతున్నారు. పరిశుద్ధ దినానే మందిరానికి వస్తారు 6 రోజులు పని చేసుకొని. పరిశుద్ధుడైన దేవుని పాటలే పాడతారు, పరిశుద్ధ లేఖనాలే చదువుతారు, పరిశుద్ధ లేఖనాలే వింటారు. కానీ పరిశుద్ధత రావట్లేదు. అది దేవుడు బాధపడేది. సంస్కారం అంటారా? ఎప్పుడు ఇచ్చేదాగా, ఇది ఎప్పుడు తీసుకునేదేగా, అలవాటేగా. కాబట్టి ప్రభు రాగానే ఆ యెరికో పట్టణం, ఆ యెరికో స్థలం అనేది పవిత్రమైంది అని అంటాడు. నువ్వు చెప్పులు తీసేయి, నువ్వు నిలబడిన స్థలం ఎలాంటిది తెలుసా? చాలా పవిత్రమైంది. అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయం అనుకుంటా, దేవుడు దిగొస్తాడు ఆ పర్వతం మీదకి. దేవుడు అంటాడు, ఈ పర్వతము ఎవడు ముట్టుకోకూడదు, ఇది పరిశుద్ధమైంది అంటాడు. 15వ అధ్యాయం అనుకుంటా, 14 19 చదవండి. వెరీ గుడ్. 19 12 చదవండి. 19వ అధ్యాయము 9వ వచనం చదివితే అంటాడు, యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు నిరంతరము యందు నమ్మికుంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. 10వ వచనంలో ఏమంటాడు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధంగా ఉంచు అంటాడు. తర్వాత 12వ వచనంలో అంటాడు, నీవు ఆ పర్వతానికి చుట్టుపక్కల పొలిమేరలు ఏర్పరచు అంటాడు, హద్దులు నియమించు అంటాడు. హద్దు దాటి ఎవడు కూడా రావడానికి వీలు లేదు అంటాడు. మళ్ళీ పైగా అంటాడు, భద్రము సుమి, జాగ్రత్త, ఈ పర్వతం ఎవడు ఎక్కకూడదు. ఎక్కిన వాడికి ఏ శిక్ష విధించాలంట? మరణ శిక్ష విధించాలి. అంటే పర్వతము సాధారణమైన పర్వతమే. ఇంతకుముందు ప్రజలు దాని మీద ఎక్కారు, దిగారు, పశువులు ఎక్కినాయి, దిగినాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి దిగొచ్చాడో ఆ పర్వతం ఏమవుతుంది? పవిత్రమైపోతుంది. ఎవడు ముట్టకూడదంట, హద్దులు దాటి దాన్ని తాకకూడదంట, ఏ పశువు కూడా రాకూడదంట ఆ పర్వతం దగ్గరికి. వస్తే వాడు చావాలంట. వచ్చినవాడు ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేయాలంట వాడిని. మన దేవుడు పరిశుద్ధతకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. అంటే సాధారణమైనటువంటి ఆ పర్వతం కూడా ఏమైందయ్యా అంటే, దేవుడు దిగిరాగా కారు మబ్బులలో దాని మీదకి రాగా, దహించు అగ్నితో దాని మీదకి రాగా ఆ పర్వతమే పరిశుద్ధమైపోయింది. అపవిత్రులైన మనుషులు దానికి దూరం అయిపోయారు. పరిశుద్ధత ఉండే చోట అపరిశుద్ధత ఉండలేదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు. కాబట్టి నీ సంగతి ఏంటి? ఈ హృదయం ఎలా ఉంది? పరిశుద్ధుడైన దేవుని మందిరానికే వస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఎన్నటికి పరిశుద్ధత అయిన మందిరమునకు అనుకూలం అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన పర్వతం మీదకి రాగా మోషే కూడా భయపడిపోయాడు. ఆయన దహించు అగ్నిలో మోషేతో మాట్లాడుతుంటే మోషే కూడా గడగడ వణికిపోయాడు. అంత భయపడ్డారు భక్తులు. యెషయా అంటాడు, పరిశుద్ధుడైన దేవుని చూడగానే అయ్యో అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని. పెదవులేగా, ఏమైంది అనుకోవచ్చు మనం. పెదవులు కూడా పవిత్రంగా ఉండాలి అని దాని యొక్క ఉద్దేశం. మరి మన పెదవులు ఎప్పుడైనా అయ్యో అన్నామా? దేవుని సన్నిధికి ఇన్నిసార్లు వచ్చాం. ఒక్కసారి చూశాడంతే. యెహోవా స్వరూప ప్రభావ దర్శనాన్ని చూశాడు యెషయా భక్తుడు. చూడగానే అయ్యో అంటున్నాడు. యెషయా మనకులాగా బూతులేం తిట్టినవాడేం కాదు నాకు తెలిసి. ఆయన ఒక ప్రవక్త, అనగోడని మాటలు అని ఉంటాడు ప్రజల్ని. అర్థమవుతుందా?
అపవిత్రులారా, పాపిష్టోళ్ళారా, వంకర జనమా అని ఉంటాడు. మొదటి అధ్యాయంలో అదే అన్నాడు కదా యెషయా ప్రవక్త. ఏమని? పాపిష్టి ప్రజలారా, దోషభరితమైన జనమా అన్నాడా లేదా? అన్నాడు కదా. మనకులాగా అమ్మలు నాన్నలు బూతులు తిట్టెట్లా ఆయన లకారాలు ఏం వాడలేదు. ఆయన లకారాలు అంటే తెలుసుగా, రకరకాల బూతులు. ఇంట్లోనేంటి, బయట ఏంటి. దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా దైవ దర్శనం చూడగానే అయ్యో అని ఏడుస్తున్నాడు. నేను నశించి తిని అంటున్నాడు. అపవిత్రమైన పెదవులతో బ్రతికాను ఇంతకాలం కూడా, సైన్యములకు అధిపతి యెహోవాను చూశాను, నేను నశించాను అంటున్నాడు. మరిన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ అపవిత్రమైన పెదవులు నీకు గుర్తు రావట్లేదా? నీ అపవిత్రమైన కళ్ళు నీకు గుర్తుకు రావట్లేదా? నీ అపవిత్రమైన నాలుక, నీ నోటి మాటలు గుర్తుకు రావట్లేదా? నీ అపవిత్రమైన తల్ల ఉన్న ఆలోచనలు గుర్తుకు రావట్లేదా? ఏనాడైనా అయ్యో అన్నావా? ఏడ్చావా? పశ్చాత్తాపడ్డావా? లేదే. పైగా అన్నిట్లో నేనే అంటావు, అన్నిట్లో నేనే అంటావు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యోబు భక్తుడు కూడా దేవుణ్ణి చూడకముందు అనుకున్నాడు, యోబు భక్తుడు ప్రభువుని చూడకముందు అనుకున్నాడు, నేను మంచివాడినే, అయినా నాకు ఈ శోధనలు వస్తున్నాయి, దేవుడు నన్ను నలగొడుతున్నాడు అని తన మంచితనాన్ని చెప్పుకోవాలని చూశాడు. కానీ ఎప్పుడైతే 42వ అధ్యాయంలో యెహోవా దేవుణ్ణి చూశాడో అప్పుడంట ఆయన మీద ఆయనకి అసహ్యం వచ్చిందంట. యోబుకి ఇచ్చి నేను ఇలాంటి వాడినా అని అనుకున్నాడంట. 42వ అధ్యాయము యోబు గ్రంథం 6. వెరీ గుడ్, చదవండి అమ్మా. కావున అది ఎప్పుడు దేవుడు అతనికి కనబడినప్పుడు 5వ వచనం చదవమ్మా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏబంట దేవుని చూడగానే తనను తాను అసహించుకున్నాడంట. ఛీ, నా బ్రతుకు ఇలాంటిదా దేవుని ఎదుట అని అసహించుకొని బూడిదలో పడి దొల్లాడుతున్నాడంట, పశ్చాత్తాపడుతున్నాడంట. ఇంతవరకు నేను మంచివాడిని అనుకున్నాను, ఇంతవరకు నీతిమంతుడిని అనుకున్నాను, నా నీతి అందరికీ తెలియాలనుకున్నాను, కానీ దేవుడు ఎప్పుడైతే దిగొచ్చి యోబుతో మాట్లాడటం ప్రారంభించాడో, ఎన్నో అధ్యాయంలో దేవుడు దిగొచ్చింది? 38వ అధ్యాయంలో సుడిగాలిలో నుండి దేవుడు దిగొచ్చి యోబుతో మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఏబా, నా గురించి నీకేమైనా తెలుసా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు సమాధానం అని ఇక ఒక్కొక్కటి అడగడం ప్రారంభించాడు దేవుడు. 4వ వచనంలో అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. 7వ వచనంలో అంటాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడు ఎవడనుకుంటున్నావు? ఇలా భారమైన ప్రశ్నలు అడుగుతాడు దేవుడు యోబుని. దేవుడిని ఎప్పుడైతే యోబు చూశాడో బూడిదలో కూర్చుంటున్నాడంట. తన మీద తనకే అసహ్యం వేసిందంటండి. పరిశుద్ధుడైన దేవుని చూసే మనోనేత్రాలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పశ్చాత్తాపం ఖచ్చితంగా కలుగుతుంది. అర్థమవుతుందా? ఏనాడైనా నువ్వు అయ్యో అన్నావా? ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నానే, నా నోట అపవిత్రమైన మాటలు వస్తున్నాయే, అయ్యో అన్నావా? ఇన్నేళ్ళుగా పరిశుద్ధ మందిరానికి వస్తున్నానే, నా నోట బూతులు వస్తున్నాయే, అయ్యో అన్నావా ఎప్పుడైనా? ఇన్ని సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తున్నానే, నేను నా తలంపులు చెడ్డ తలంపులు వస్తున్నాయి, అయ్యో అన్నావా ఎప్పుడైనా? మోసపు పనులు చేస్తున్నానే, అయ్యో అని ఎప్పుడైనా అన్నావా? మందిరంలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, మందిరంలోకి వెళ్ళిన వ్యక్తి, ఆయన పేరు ఎవరైనా పరిసైడా సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలలేదంట. మరి నువ్వు ధైర్యంగా పాటలు పాడుతున్నావు, అందరిని అనుకోమాకండి, కొంతమంది ఎవరైనా ఉంటే అది కూడా
మిమ్మల్ని అంటున్నాను అనుకోమా. ధైర్యంగా పాటలు పాడుతున్నావు, ధైర్యంగా బైబిల్ చదువుతున్నావు రొమ్ము ఎరగదీసుకొని, ధైర్యంగా సాక్ష్యాలు చెప్తున్నావు బైబిల్ పట్టుకొని. దేవుని బిడ్డ, ఆ సుంకరి ఉన్నాడే, కన్నులు ఎత్తడానికైనా ధైర్యం చాలక, ఆకాశం వైపు ముఖం ఎత్తడానికైనా ధైర్యం చాలక, సిగ్గుతో తల దించుకొని, దేవా పాపినైనా నన్ను క్షమించయ్యా అంటున్నాడు కదండి. దొరికితే దొంగలం అంట, లేకపోతే భలే చెప్పారే. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెబుదాం హల్లెలూయా. కనుక ఆ పశ్చాత్తాపం మనలో ఉందా? అయ్యో సంస్కారం తీసుకుంటున్నానే అని ఎప్పుడైనా ఏడ్చావా? ఇదే ఉందిలే, రొట్టెగా ద్రాక్షారసమేగా. ఒకసారి మందిరంలోకి వెళ్ళాడు ఈ సుంకరి. వెళ్ళగానే ఎక్కడ లేని భయం వచ్చేసింది, ఎక్కడ లేని పశ్చాత్తాపం వచ్చేసింది. గడగడ వణిగిపోతున్నాడు, తల ఎత్తుకోవడానికే భయపడిపోతున్నాడు. ఆకాశంలో దేవుడు ఉన్నాడని ఆకాశం వైపు చూడలేదంట, నేలకు చూస్తున్నాడండి. ఎప్పుడు వస్తుంది నీకు అనుభవం? మనందరికీ ఎప్పుడు వస్తుంది అనుభవం? పరిశుద్ధ మందిరం అయితే ప్రజల్లో పరిశుద్ధత కనపడాలి కదా. మన చేతిలో ఉన్న గ్రంథం నిజంగా పరిశుద్ధ గ్రంథం అయితే మనలో పరిశుద్ధత రావాలి కదా. మనం ప్రార్థించే నామం, యేసయ్య నామం పరిశుద్ధమైతే నిజంగా మనలో పరిశుద్ధత రావాలి కదా. ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి. మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు ప్రభు. దొంగతనాలే, మోసపు పనులే, ఏమండి వ్యభిచారాలే, చెడు పనులే, అపవిత్రమైన మాటలే, అన్నీ మామూలే. వచ్చేది పరిశుద్ధ మందిరంలోకి కదండి. మనం అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోలేదు. ఎంత భయం వచ్చేసింది మందిరం అంటే ఆయనకి. ఆ రోజు సొలొమోను మందిరం కట్టి ప్రారంభించినప్పుడు దేవుని మహిమ మందిరంలోకి దిగేసరికి యాజకులు లోపల అడుగు పెట్టలేకపోయారంట, గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించలేకపోయారంట. యాజకులు కూడా నిలవలేకపోయారంట. ఎందుకంటే ఆ పరిశుద్ధ మహిమ ప్రభావం దిగి వచ్చేసరికి ఆ రోజుల్లో ఇన్ని ప్రార్థనలు లేవు, ఇన్ని ఉపవాసాలు లేవు, ఇన్ని ఉద్యోగ కూటాలు లేవు. ఎంతమంది సేవకులు ఆ రోజుల్లో లేరు, బోధించిన వాళ్ళు. అయినా ప్రజల్లో భయం, వణుకు, వెన్నులో వణుకు పుట్టింది ప్రజలకి. ఈరోజు అదంతా పోయింది. ఇదా చర్చేగా, ఇదా బైబిలేగా అని పిల్లరా. ఈరోజు రాను అంత్య దినాల్లో సంఘం ఎలా మారిపోతుందంటే లవోదికయ సంఘంలాగా మారిపోతుంది. నులివెచ్చని స్థితి. అర్థమవుతుందా? వెచ్చగా లేదు, అటు చల్లగా లేదు. ఎలా ఉందంట ఆ సంఘం? నులివెచ్చగా ఉందంట. దేవుడు ఏమంటాడు? ఉమ్మేస్తా నీ మీద అంటున్నాడు లవోదికయ సంఘాన్ని. ఆయనే అంటున్నాడు ఇట్లా, ఉమ్మేస్తా నీ మీద. అర్థమవుతుంది? ఏ సంఘంతో అంత స్ట్రాంగ్గా దేవుడు అనలా. 7 సంఘాల్లో ఎవరిని అంత నీచంగా మాట్లాడాల దేవుడు. ఆ లవోదికయ సంఘాన్ని నా నోట వచ్చి ఉమ్ము నీ మీద వేస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా చాలా ఎసెన్షియల్, అవసరం, అత్యవసరం విశ్వాసులకి.
పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. కొంతమందికి దర్శనాలు వస్తాయి, ఎట్ట వస్తాయి అర్థం కాదు. నోరేమో పాపిష్టి నోరు. మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్తారు, నీ గురించి నాకు ఆ కాలు వచ్చింది, ఈ కాలు వచ్చింది. ఇంట్లో ఆమె ఆ భర్తను ఎన్ని మాటలంటుందో, పిల్లల్ని ఎన్ని మాటలంటుందో. నాకు దేవుడు చూపించాడు, దేవుడు చూపించి. ఎలా చూపిస్తాడు దేవుడు నీకు? దేవుడు చూపిస్తే ముందు నీలో ఉన్న అపవిత్రత చూపిస్తాడు. భక్తుడైన యోహానే, పద్మస్ దీవిలో పడేయబడిన యోహాను, ఆలివ్ ఆయిల్లో పడేసి ఏపుదామని చూస్తే పడేస్తే బొమ్మను పైకి వచ్చేసాడు. ఏం కాళ్ళ ఆయన, అంత పరిశుద్ధుడు. నిన్నైతే నువ్వు వస్తావు బయటికి? మననైతే మనం వస్తామండి బయటికి? మాట చెప్పండి, మామూలుగా వస్తామా? ఎట్ట వస్తాం? మాడి మసి ముద్దయి వస్తాం బయటికి. అంత పరిశుద్ధుడే. ఏమండి, యేసు ప్రభువుని చూడగానే, పరలోకంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చూడగానే అంత పరిశుద్ధుడే. రొమ్ము ఎగబట్టుకుని నిలబడలేదంటే యేసయ్య దగ్గర, చచ్చిన వాని వలె యేసయ్య పాదాల మీద పడిపోయాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అది చదవక్కర్లేదమ్మా. చూసారా ఎంత ధైర్యం మన వాళ్ళకి? నేను పర్ఫెక్ట్, నేను బాగానే ఉన్నాను, నేనంతా బాగానే ఉన్నాను. అంత పరిశుద్ధుడు కూడా యేసు ప్రభు ఎదుట ఆయన కాళ్ళ మీద పడిపోయాడు, పాదాల మీద పడిపోయాడు. ఎలా అంటే చచ్చిన వాని వలె యేసు ప్రభు వారు వెళ్ళి పట్టుకొని లేపాల్సి వచ్చింది యోహాను భక్తుడిని. ధైర్యంగా ఉండు, నేను ఎవరినో తెలుసా? జీవించువాడను, కడపటివాడను, మొదటివాడను, జీవించువాడను, మృతుడనయ్యాను కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అంటాడు. ఆయన లేపి ధైర్యపరిచాడు కాబట్టి ధైర్యం పొందుకున్నాడు. ఎంత భయంతో నింపాడు. దానియేలు కూడా నదీ తీరమున దర్శనంలో దేవుణ్ణి చూడగానే కింద పడిపోయాడంట. బలమంతా పోయిందంట దేవుణ్ణి చూడగానే. దానియేలు పరిశుద్ధుడే. పరిశుద్ధుడు ఎలా పడిపోయాడంటే పాపి ఏమైపోవాలి, చచ్చిపోవాలి. దానియేలు ఎంత పరిశుద్ధుడు? పరిశుద్ధుడు కాబట్టే సింహాల గుహలో వేసిన మాట్లాడరే. ఈ బైబిల్ చదివే వాళ్ళు అందరిని సింహాల గుహలో ఎత్తే ఏమవుతుంది? చీల్చి చెండాడి ఖైమా చేసుకుంది. అంటే అవి తింటే తినవా? మాట్లాడరే. నేను బయటకు వచ్చేస్తాను, ఏంటి కావాలంటే అంటారా? సింహాల గుహలో అక్కర్లా. పిల్లలను కానీ నేను కుక్క దగ్గరికి వెళ్ళి పడేస్తే చాలు, నిన్ను ఏసునామలో పో అంటావా? పోదు, అది వచ్చి పేగ పట్టుకుంటుంది. అర్థమవుతుందా? అంత పరిశుద్ధుడు. ఓలై నది తీరానా ఏదో ఉందా నది పేరు. చదువమ్మా నాగలక్ష్మి. ఏ నది తీరనున్నాడు దానియేలు? దేవుని చూడగానే, పరిశుద్ధుడైన దేవుని దర్శనంలో చూడగానే వెంటనే పడిపోయాడంట. ఇవన్నీ చూస్తుంటే భలే ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదవమా. 5వ వచనం చూడు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తళతళలాడి ఎత్తడిని పోలి ఉండెను. ఆయన ఎవరు కాదు, యేసు ప్రభువే. అతని మాటలు ఎలా ఉన్నాయంటే, మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. మనుషుల సమూహాలు ఒక్కసారిగా అరితే ఎలాంటి శబ్దం వస్తుందో ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. అంతకంటే పెద్ద
పెద్దగా ఉందంట ఆయన స్వరం. నర సమూహముల ధ్వని కంటే ఎక్కువగా ఉందంట ఆయన స్వరం. ఏమా ఎక్కడ చదవే, కంటిన్యూ చేయి. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవల్లని పారిపోయారు. నేను ఒంటరి, చూడకుండానే పారిపోయారంట. వాళ్ళు చూస్తే చచ్చిపోయేవాళ్ళు. ఎవరాళ్ళు? ఎవరమ్మాళ్ళు? దానియేలుతో ఉన్నవాళ్ళు. ఆ దర్శనవసరాలు చూడలేదంట. చూడకుండానే వాళ్ళకి భయం వేసి పారిపోయారంట. చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవల్లని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయేను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. దెబ్బకు బలమంతా పోయింది. దానియేలు సొమ్మసిల్లి పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర అంటే కోమ, వెళ్ళిపోయాడు దేవుణ్ణి చూడగానే. అతని బలమంతా తొలగిపోయిందంట. కొన్నిసార్లు మనం కూడా బీపీ డౌన్ అయిపోయి నీరసం అయిపోయి పడిపోతాం, కళ్ళు తిరిగి, శక్తి ఏం ఉండదు లేవటానికి. దేవుని చూసినప్పుడు దానియేలు అలా పడిపోయాడు. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు గనుక, అంత పరమ పవిత్రుడు గనుక నిలబడే ధైర్యం లేదు దానియేలుకి. ఈ రోజున మనం నిలబడుతున్నాం ధైర్యంగా, లోపలన్నీ పెట్టుకుని. అర్థమవుతుందండి? కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను, టైం అవుతుంది కాబట్టి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మందిరము పరిశుద్ధమైన మందిరం. ఆయన నామము పరిశుద్ధమైంది. ఆయన యొక్క నియమించిన దినము పరిశుద్ధమైంది. విశ్రాంతి దినం, ఆదివారం దినం ఇంకా పరిశుద్ధమైంది. ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి. మరి నీవు నేను పరిశుద్ధులమేనా? మన జీవితం పరిశుద్ధమైందేనా? బొగ్గును పాలలో ఎన్నిసార్లు ముంచినా బొగ్గు నల్లగానే ఉంటుంది, తెలిపవదు అది. అలాగే నేను పరిశుద్ధుని అనుకునేవాడికి ఎన్ని వాక్యాలు చెప్పినా అలాగే ఉంటాడు, మారడు. ఆ వ్యక్తి మారదు. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధులం అవ్వాలి. ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్న మనం పరిశుద్ధ జీవితము జీవించాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు.